sir, because tomorrow is Sunday. Even though it is not a very important part of the syllabus, because I don't have contingent contracts in my syllabus, but still we are supposed to. So sometimes university question papers, they have asked about contingent contract in short questions, so I don't want to leave anything unattended. So today we will study about contingent contract from section 30 to 36. Okay? It's a very small subject, nothing to worry. So once these contingent contracts are over, then we will go for discharge of contracts from section 37 to and other sections. Okay? All of you. Is it clear? So today we are studying about contingent contract. Contingent contracts. Actually, this is part of discharge of contracts, Kani, but we will study these contracts as under the heading of contingent contracts. What is contingent? Can anyone tell me what is the meaning of contingent? Contagious kaadu, contingent. What do you mean by contingent contract? Anyone? So contingent in general meaning, already we have seen uncertain. Uncertainty lo మనం already చూసాం. Do you remember? Unmeaning, uncertain agreements. లేదు, గుర్తులేదు. ఎగ్జామ్స్ లో పడి పాతవన్నీ మర్చిపోయారు అంతేనా? నో రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీవన్. చదివేమా లేదా అన్సర్టన్ అగ్రిమెంట్స్? Yes, sir. Yes, sir. అండర్ సెక్షన్ వాట్? 29. అండర్ సెక్షన్ 29 ఏమని చదువుకున్నావు? అగ్రిమెంట్స్ వాయిడ్ ఫర్ వాట్? Uncertainty. అన్సర్టనిటీ. సో అలాగే కంటింజెంట్ కాంట్రాక్ట్ కూడా లైక్ సెక్షన్ 29 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, దీస్ ఆర్ ఆల్సో అన్సర్టన్ అగ్రిమెంట్స్. కానీ దీస్ అగ్రిమెంట్స్ దే అన్సర్టన్ అనేది అక్కడ సెక్షన్ 29 లో అబౌట్ వాట్ వీ హావ్ డిస్కస్. సెక్షన్ 29 అన్సర్టన్ లో ఏం చదువుకున్నాం? అగ్రిమెంట్స్ ద మీనింగ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ సర్టన్. అంటే అగ్రిమెంట్స్ లో ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ అండ్ కండిషన్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ అబౌట్ కన్సిడరేషన్ కానీ టైం కానీ చదివాం. ఓకే, సో అవి కానీ ఇఫ్ దే ఆర్ నాట్ సర్టెన్ దెన్ దట్ ఈస్ వైడ్. ఓకే, మీనింగ్ ఆఫ్ ఇట్. ఎందుకు మీనింగ్ సర్టన్ అవ్వాలి అంటే ఫర్ కన్సెన్సస్ యాజ్ ఇదే. ఓకే, దీస్ కంటింజెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ అన్సర్టెన్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఇట్ ఈస్ అన్సర్టెన్ ఈవెంట్. ఈవెంట్ అంటే అన్సర్టెన్ ఈవెంట్. ఈవెంట్ ఈవిఈఎన్టి అన్సర్టెన్ ఈవెంట్. అదేంటి ఈవెంట్ అంటే తెలీదా? కానీ అవ్వాల్సినటువంటి జరగాల్సినటువంటి ఒక కార్యం ఈవెంట్. ఓకే, సో అన్సర్టెన్ ఈవెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్ కండిషనల్ డిపెండెంట్ ఆన్ అన్ అన్సర్టెన్ ఈవెంట్. Or in a contingent అంటే you can just call it as anything occurring by chance. Anything it might occur by chance. If anything occur by chance, that is called contingent. So now section 31 చదివితే మీకు అర్థమవుతుంది. Now please read section 31 of Indian Contract Act. ఏమని చెప్తుంది? Anyone?
Contingent contract. Defined. A contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract or does not happen. Okay, so what it says? It is a contingent contract. Section 31 defines as a contingent contract, it is a contract something to do or not to do. కాంట్రాక్ట్ ఎప్పుడు కూడా ఒకటి చెయ్యాలను ఒకటి చేయకూడదను, సంథింగ్ టు డూ ఆర్ సంథింగ్ నాట్ టు డూ. ఓకే, సో దిస్ సంథింగ్ అనేది ఏదైతే ఉందో, సంథింగ్ టు డూ ఆర్ నాట్ టు డూ, ఆ సమ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సమ్ ఈవెంట్ కొలాటరల్ టు సచ్ కాంట్రాక్ట్ డస్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్. అది అవ్వగలిగి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కంటింజెంట్ కాంట్రాక్ట్. సో నౌ ఇలిస్ట్రేషన్ చదవాలి. A contracts to pay B rupees 10,000. ఏ కాంట్రాక్ట్స్ టు పే బి, ఇద్దరు మేజర్స్, ఇద్దరు కాంపిటెంట్ కాంట్రాక్ట్, ఇద్దరికి కన్సెన్సస్ ఆదిదం ఉంది, ఇద్దరు అగ్రీడ్ ఆన్ ద సేమ్ థింగ్. అసలు అన్సర్టన్ ఆఫ్ మీనింగ్ అయితే లేదు. దెర్ ఈస్ సర్టినిటీ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆల్సో. సెక్షన్ 29 అయితే ఇది కాదు, కానీ దిస్ ఇస్ కంటింజెంట్ కాంట్రాక్ట్. ఎలాగా? ఏ కాంట్రాక్ట్స్ టు పే బి రూపీస్ 10,000 రూపీస్. బాగుందా లేదా? ఏ వీక్ ఇస్తాను అన్నాడు 10,000 రూపాయలు. ఓకే, ఇన్ రిటర్న్ వాట్ చదవాలి? If B's house is burnt. If the B's house is burnt. అంటే సరే, నీ ఇల్లు కాలిపోతే నీకు 10,000 రూపాయలు ఇస్తాను అంటున్నాడు అతడు. సో ఇల్లు కాలిపోతే అంటే నువ్వు తగలెట్టేసుకుంటే అని అనట్లేదు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల ఇఫ్ యువర్ హౌస్ ఇస్ బర్న్, ఐ విల్ గివ్ యూ 10,000 రూపీస్. సో దట్ హౌస్ విల్ బర్న్ ఆర్ ఇట్ విల్ నాట్ బర్న్? టెల్ మీ. హౌస్ మే బర్న్ ఆర్ మే నాట్ బర్న్. ఎస్ సంజయ్, ఇల్లు కాలొచ్చు, కాలకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆ జరిగేటటువంటి ఈవెంట్ సర్టనా అన్సర్టనా? So that is what we are dealing here. That event which we are talking in section 30 of Indian Contract Act 1872, if the events of the particular contract is uncertain and collateral, then that agreement is said to be contingent. So contingent అంటేనే ఏది అని డిఫైన్ చేసింది సెక్షన్ 31. అంటే a contract to do or not to do something if some event collateral to such contract does or does not happen. జరగవచ్చు, జరగకపోవచ్చు. Okay, now even I would like to read section 32. చదవండి, అప్పుడు you will understand. Section 32 of Indian Contract Act. Enforcement of contract contingent on an event happening. Contingent contracts to do or not to do anything if an uncertain further event happens cannot be enforced by law unless and until that event was happened. If event becomes impossible, such contract becomes void. అంటే ఏమని చెప్తున్నాడు అసలు అక్కడ? దట్ ఈస్ వాట్ మీరందరూ కూడా యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్. యాజ్ అ ఫ్యూచర్ lawyers or advocates, we must have reading skills. So read it carefully. Section 32 of Indian Contract says that it provides that contingent contracts, either to do or not to do anything, if that uncertain, if an uncertain future event happens, అది ఒకవేళ అయితే జరిగిపోయింది, ఏదైతే అన్సర్టన్ ఈవెంట్ ఉందో అది జరిగింది, అయితే ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై లా అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈవెంట్ హ్యాస్ హ్యాపెన్. ఆ ఈవెంట్ జరిగితేనే కానీ ఇది ఎన్ఫోర్స్ చేయబడడానికి వీల్లేదు. ఇఫ్ ది ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్, దెన్ సచ్ కాంట్రాక్ట్స్ బికమ్స్ వాయిడ్. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఏంటిది?
అన్సర్టెన్ ఈవెంట్ ఫ్యూచర్ ఈవెంట్ జరిగిపోతే, నౌ టెల్ మీ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఇఫ్ ద బీస్ హౌస్ ఇస్ బర్న్? టెల్ మీ. అరే నీ ఇల్లు కానీ కాలిపోతారా, నేను నీకు 10,000 రూపాయలు ఇస్తానని అన్నాడు, ఇది అగ్రిమెంట్. కానీ తర్వాత ఆఫ్టర్ సర్టన్ టైం కాంట్రాక్ట్ ఈస్ వ్యాలిడ్ సంజయ్. ఎస్, వెరీ గుడ్. సో దట్ కాంట్రాక్ట్ ఈస్ ప్రిటీ మచ్ వ్యాలిడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ అన్సర్టన్ ఈవెంట్. ఇట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్. అది అన్సర్టన్ ఈవెంట్ అయినా జరిగింది. ఒకవేళ దట్ అన్సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్ హ్యాపెన్స్, దెన్ ద కాంట్రాక్ట్ ఇస్ వాట్ వ్యాలిడ్ టు వాట్ లెవెల్ చూద్దాం. లేదు, కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై లా అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈవెంట్ హాస్ హ్యాపెండ్. ఒకవేళ ఈవెంట్ జరగకపోతే, దట్ హౌస్ వాస్, ద బీస్ హౌస్ వాస్ నాట్ బర్న్డ్, నౌ వాట్? క్యాన్ బి క్లెయిమ్ 10,000 rupees ఫ్రమ్ ఏ? No, sir. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఒకటేమో ఫ్యూచర్ ఈవెంట్ హ్యాపెండ్, సో దట్ ఈస్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనుకుందాం. ఇప్పుడు ఆ ఫ్యూచర్ ఈవెంట్ జరగలేదు ఇంకాను, దెన్ వాట్? Void contract. నాట్ వాయిడ్, వాయిడబుల్. సుష్మా, వాయిడబుల్. The both parties can voidable contract. If the event becomes impossible, such contracts, ఒకవేళ అసలు అది ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే అప్పుడు Void contract. So section 32 itself, I don't know whether the other scholars they agree with me or not. Now what I understood, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. So some textbooks they might not elaborate these things, but the same section 32 speaks about being a valid contract, voidable contract, and also void contract. So when the contingent contract is valid, when the contingent contract is not valid and voidable, and when the contingent contract is void, ఇది మనం నేర్చుకోవాలి. Now illustration. Now come to the illustration. Yeah, what it says. Why these illustrations as given by Bayrak? అసలు ఎందుకు ఇచ్చారు illustrations? So that we cannot assume certain things. So by the illustrations we can understand, instead of assuming something of that particular section, మనకి crystal clear understanding కోసం illustration చేస్తారు. Now illustration A, read it. A makes a contract with B to buy B's horse. If A serves C, the contract cannot be enforced by law unless and until C dies in A's lifetime. ఓకే, సో అలాంటప్పుడు అది కంటింజెంట్ కాంట్రాక్ట్ అయ్యింది. ఎందుకు? ఇఫ్ ఏ సర్వైవ్స్ సి అన్నాడు. ఇఫ్ ఏ సర్వైవ్స్ సి, సో వెదర్ ఏ సర్వైవ్స్ సి ఆర్ నాట్, ఇట్ ఈస్ అ ఫ్యూచర్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వాట్? ఏ డెఫినెట్ గా సర్వైవ్ అవుతాడు కదా సిని. Yes, sir. ఏ డెఫినెట్లీ సర్వైవ్ అవుతాడు సిని కదా. ఆల్ ఆఫ్ యూ, ఎనీవన్, ఏ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ సి. అన్సర్టెన్, సంజయ్ వెరీ గుడ్. అన్సర్టెన్, ఏ డెఫినెట్ గా సి సర్వైవ్ అవుతాడని ఎక్కడుంది? వేర్ ఈస్ ద పాసిబిలిటీ? హూ విల్ డై అండ్ హూ విల్ లివ్? Whose hands on it? అసలు ఎవరు అసలు who can decide that who's going to live and who's going to die before or after? So this is an uncertain event. A will survive C or not is, we cannot say. C might be a grandfather and A might be a grandson. A కి గ్రాండ్ C అనుకున్నాం, కానీ ఆ కండిషన్ లో కూడా ఏ సర్వైవ్ C అని మనం చెప్పగలమా? No, sir. అది. సో వీ కెనాట్ సే సర్టెన్ థింగ్స్. బర్త్ అండ్ డెత్ ఆర్ అన్సర్టెన్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏమన్నాడు? ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ విత్ బి టు బై బీస్ హార్స్. ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ విత్ బి టు బై బీస్ హార్స్ ఇఫ్ ఏ సర్వైవ్స్ సి. నేను సి చనిపోయిన తర్వాత కూడా బతుకుంటే మాత్రం ఏమన్నాడు? నేను సి అన్నాడు, మిస్టర్ సి అన్నాడు చచ్చిపోయిన తర్వాత నేను ఇంకా బతుకుంటే ఏ అనేవాడిని నేను బి అనే నీ గుర్రాన్ని కొంటానని సి బతుకుంటుండగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సి అనేవాడు బ్రతుకుంటుండగా ఏ అనేవాడు బి గుర్రాన్ని కొంటాడట. ఇప్పుడు ఒకవేళ సి ఏ
కంటే ముందు చచ్చిపోతే, లేకపోతే సి చచ్చిపోయిన తర్వాత కూడా ఏ బతుకుంటే, ఇప్పుడు చెప్పండి ఇది ఏ కాంట్రాక్ట్? కంటింజెంట్ కాంట్రాక్ట్. దిస్ కాంట్రాక్ట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై లా unless and until C dies in A's lifetime. సో ఇప్పుడు సి చచ్చిపోయాడు, ఏ బతుకున్నాడు, సి చచ్చిపోయాడు, ఇప్పుడు ఏంటి చెప్పండి? Contract becomes valid. Contract becomes valid, enforceable. So definitely B can sue A. B can sue A when C died. So C చచ్చిపోయి A survive అయితే మాత్రం B can sue A to buy his horse if he is not buying. Okay, got it? అందరికి అర్థమైందా? అర్థం అవ్వకపోతే ఇక్కడ అడగండి, మీకు తర్వాత సెక్షన్స్ ఎన్నిసార్లు మీకు అర్థం అవుతుంది. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ, ఈజీ సెక్షన్స్, కంటింజెంట్ కాంట్రాక్ట్ అంత కష్టమైనది అయితే కాదు. అండ్ నౌ ఇలిస్ట్రేషన్ బి, వాట్ ఈస్ ఇట్? చదవాలి ఎనీవన్. A makes a contract with B to sell a horse to B at a specified price. If C ఓకే, ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ విత్ బి, ఏ బిని కాంట్రాక్ట్ చేసుకున్నారు టు సెల్ వాట్? అ హార్స్. టు సెల్ అ హార్స్ టు బి అట్ అ స్పెసిఫైడ్ ప్రైస్. ఎంతకి? ఒక నిర్ణీతమైన ధరకి. స్పెసిఫైడ్ ప్రైస్ అంటే ఏంటిది? డిసైడెడ్ ప్రైస్, నిర్ణీతమైన ధర. సో ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ విత్ బి టు సెల్ అ హార్స్ టు బి అట్ అ స్పెసిఫైడ్ ప్రైస్. ఓకే, అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? if C to whom the horse has been offered refuses to buy him. ఓకే, సో ఇది అసలు ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ టు బి టు సెల్ అ హార్స్ టు బి అట్ అ స్పెసిఫైడ్ ప్రైస్, బాగానే ఉంది. కానీ ఏమంటున్నాడు? ఇదే గుర్రాన్ని నేను సీకి ఆఫర్ చేశాను, లేకపోతే చేస్తాను. నేను సీకి ఆఫర్ చేసిన తర్వాత సి గాని కొననంటే, ఇఫ్ సి టు హూమ్ ద హార్స్ హాస్ బీన్ ఆఫర్డ్ రిఫ్యూజెస్ టు బై హిమ్, ఓకే, అప్పుడు ఏమన్నాడు? అలాంటి కాంట్రాక్ట్ The contract cannot be enforced by law unless and until C refuses to buy the horse. అదనమాట. సో కండిషన్ అన్సర్టన్ ఈవెంట్ అయితే, ఒకవేళ వాట్ ఎవర్ ద అన్సర్టన్ ఈవెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇఫ్ దిస్ అన్సర్టన్ ఈవెంట్ హ్యాపెన్స్, వాట్ ఆ కాంట్రాక్ట్ లో ఉండే అన్సర్టన్ ఈవెంట్ హ్యాపెన్స్, అది జరిగితే ఏంటి? కాంట్రాక్ట్ ఏంటవుతుంది? The contract is Valid. valid. ద కాంట్రాక్ట్ ఈస్ వ్యాలిడ్. ఒకవేళ ఆ అన్సర్టన్ ఈవెంట్ జరగకపోతే, ఇంకాను నెరవేరకపోతే, Voidable contract. అంటే వాయిడబుల్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. బట్ వాయిడబుల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? వాయిడబుల్ అట్ ది Option of the parties. Option of the parties. వెరీ గుడ్. వాయిడబుల్ ఇస్ ఆల్వేస్ అట్ ది ఆప్షన్ ఆఫ్ ది పార్టీస్. సో ఇద్దరు ఎందుకురా కాంట్రాక్ట్ అనుకుంటే ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే ఆ అన్సర్టన్ ఈవెంట్ అనుకున్నామో అది ఫుల్ఫిల్డ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్, దెన్ వాట్? Discharges Valid, contract. sir. ఎన్ఫోర్స్బుల్, వ్యాలిడ్. నేను ఇందాకదో మరలా అడిగాను, మీరేమో ఇంకోటి ఏదో అనుకున్నారు. సో బట్ దట్ అన్సర్టన్ ఈవెంట్ ఇంక ఎప్పటికీ అయ్యే పరిస్థితుల్లో లేదు. ఇట్ ఈస్ నాట్, అది అయ్యే పరిస్థితుల్లో లేకపోతే అప్పుడు Void. Void. Void, sir. సో ఎప్పుడు వాయిడ్ అవుతుంది? ఇప్పుడు ఏ సర్వైవ్స్ సి అని అనుకున్నాం, కానీ ఏ బతికే ఉన్నాడు, సి బతికే ఉన్నాడు. ఆ సి ఇప్పటికీ చావట్లేదు, సంవత్సరం అయింది సి చావట్లేదు, 2 సంవత్సరాలు అయింది సి చావట్లేదు, 3 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది సి చావట్లేదు. దట్ వాట్? నౌ ఐ వాంటెడ్ టు నో అంటే యువర్ లాజికల్ థింకింగ్. ఆడేమన్నాడు ఇలిస్ట్రేషన్ ఏలో, ఏ మేక్స్ అ కాంట్రాక్ట్ విత్ బి టు బై దీస్ హార్స్ ఇఫ్ ఏ సర్వైవ్ సి, అండ్ ఏ సర్వైవ్, సి ఈజ్ ఆల్సో సర్వైవ్. 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, 10 years అయింది, 20 years అయింది, 30 years అయింది, సి ఇంకా బతిగా ఉన్నాడు. నౌ టెల్ మీ. Not enforceable contract. Void, sir. ఎలాగా? Void, sir. Limitation Void. Act.
వాయిడబుల్ సార్ చనిపోయే వరకు. voidable at the option of the party. ఓకే voidable at the option of the parties. కానీ వాళ్ళు ఏం వైడ్ చేసుకోలేదు అప్పుడు. సార్ లిమిటేషన్ యాక్ట్ ఉండదా సార్ దీనికి? సరే, యూ వాంటెడ్ టు బికమ్ అ లాయర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లిమిటేషన్ యాక్ట్ కావాలా దీనికి? ఏమో నాకు తెలీదు. మరి ఇది ఏ ఆఫర్ లోకి వస్తుంది? జనరల్ ఆఫర్ లోకి వస్తుందా, స్పెసిఫిక్ ఆఫర్ లోకి వస్తుందా, స్టాండింగ్ ఆఫర్ లోకి వస్తుందా, క్రాస్ ఆఫర్ లోకి వస్తుందా అని నీకు ఇవన్నీ చెప్పాను అనుకున్నా. ఐ డోంట్ నో, ఎప్పుడైనా గత జన్మలో చెప్పుంటానేమో. ఆలోచించి చెప్పండి, నాకు తెలీదు. నేను ఒకసారి పాఠం నేర్పించాను. వన్స్ ఐ హావ్ టేకెన్ అ క్లాస్, దట్ మీన్స్ దట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. దట్స్ ఇట్, యూ షుడ్ రిమెంబర్. మనం మరలా పాతకెళ్ళి ఆఫర్స్ నేర్చుకోలేం కదా, మరలా పాతకెళ్ళి ప్రపోజల్స్ నేర్చుకోలేం కదా, యాక్సెప్టెన్సెస్ మరలా యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, కన్సిడరేషన్, అవన్నీ చెప్పాలా. ప్రతి కేసుకి అవన్నీ చెప్పలేం కదా, అది ఆల్రెడీ గుర్తుండాలి. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. C is still surviving and A is also survived, and already ఆ అగ్రిమెంట్ జరిగి ఒక పాస్ట్ 30 years అయిపోయింది. ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోవడం అనేది స్టాండింగ్ ఆఫర్ సార్. బాల సౌజన్యం అంటుంది, నువ్వు డెఫినెట్లీ జడ్జ్ అవుతావు తల్లి. ఖచ్చితంగా ఎవరో ఒకరు చచ్చిపోవడం మాత్రం జరుగుతుందట. వాడు చనిపోవడం అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ కాదు కాబట్టి అది వాయిడ్ అయ్యే అవకాశం లేదు సార్. వండర్ఫుల్ కాదు సార్, వాయిడబుల్ సార్, స్టిల్ వాయిడబుల్. ఓకే, నౌ సి, గుడ్. కొద్దిగానే ఆలోచిస్తున్నారు, నైస్, ఐ లైక్ ఇట్. Now illustration C. It is as long as C survives, as long as A survives C also, as long as they both survive, the contract is pretty much valid. ఆ కాంట్రాక్ట్ ఏమయ్యింది? అది స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే ఎన్ఫోర్సబుల్ అవ్వటానికి ఫ్యూచర్ ఈవెంట్ అయితేనే కానీ ఎన్ఫోర్సబుల్ అవ్వదు, కానీ అలాగని అది చెల్లని అగ్రిమెంట్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ వాయిడ్ అగ్రిమెంట్ అట్ ఆల్. అది వాయిడ్ అగ్రిమెంట్ కాదు, దాన్నే కంటింజెంట్ కాంట్రాక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం? కంటింజెంట్ కాంట్రాక్ట్. నౌ సి ఇలిస్ట్రేషన్. A contracts to pay B a sum of money when B marries C. C dies. ఏ కాంట్రాక్ట్స్ ఫస్ట్ అది అర్థం అవ్వాలి కదా తల్లి. ఏ కాంట్రాక్ట్స్ టు పే బి. ఏ అన్నోడు బికి డబ్బులు ఇస్తాడట. ఎంత కొంత సమ్ అమౌంట్. మనకు డబ్బులు ఎంత అనేది ముఖ్యం కాదు. ఏ కాంట్రాక్ట్ టు బి సమ్ మనీ ఇఫ్ బి మ్యారీస్ హూ? C. మన పెద్దోళ్ళు అలాగే అంటారు, నాన్నమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ గానీ, ఇలా అంకుల్స్ గానీ, అరే నువ్వు గానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను నీకు ఒక తులం చేయనిస్తాను రా అంటారు కదా, ఇలాగా. ఓకే, సంథింగ్ లైక్ దాట్. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నౌ టెల్ మీ. C dies without being married to B. C dies without being married to B. అంటే B Cని పెళ్లి చేసుకోక ముందు చచ్చిపోయాడు పాపం. ఇప్పుడు ఏంటవుతుంది? అది చదవద్దు, తర్వాత చదవద్దు. ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ ఏ కాంట్రాక్ట్స్ టు పే బి చనిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్ కాబట్టి అది వాయిడ్ కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్. చచ్చిపోయిన ఎలా పెళ్లి చేసుకుంటున్నాయి? ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే ఏమవుతుంది? అది వాయిడ్ అవుతుంది. సో అందుకు సెక్షన్ 32ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. నౌ అగైన్ సెక్షన్ 32 చెప్తుంది, ఈ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ జరిగితే కంటింజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ అండ్ వ్యాలిడ్. ఒకవేళ ఈ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ గాని జరగకపోతే వీ కెనాట్ ఎన్ఫోర్స్ బై లా. దానిని మనం ఎన్ఫోర్స్ చేయడానికి లాలో ఆప్షన్ లేదు. ఎన్ఫోర్స్ చేయలేము కదా అని అది వాయిడా? The contract is not enforceable by law because the future event has not yet
happen. Kabatti, the contract is void because it is not enforceable. No, sir. మరి ఏటవుతుంది? Still valid. Still a valid Voidable at the option of the parties. Okay, very good. Now, but when we came to know that the future event ఏదైతే ఉందో, that uncertain future event, it is impossible now. అది జరిగే అవకాశమే లేకుండా పోయింది. It is impossible. Then such contracts are Void. wonderful. Section 32 we have studied very nicely. Next. Already time is running up. Come on. Section 33. Section 33. Enforcement of contracts contingent on an event not happening. ఒకవేళ అది జరగకపోయినా కూడా కొన్ని సందర్భాలలో కంటింజెంట్ కాంట్రాక్ట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ అట. ఎప్పుడు? Contingent contracts to do or not to do anything if an uncertain future event does not happen can be enforced when the happening of that event becomes impossible and not before. ఎలాగా మాట్లా చదువుతల్లి. నో యూ నీడ్ టు అండర్స్టాండ్, ప్లీజ్ రిమెంబర్. సెక్షన్ 33 says the contingent contracts ఏదైతే టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ దిస్ అన్సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్ ఏమైంది డస్ నాట్ happen. అంటే అది జరిగే అవకాశం లేదు, కానీ ఇట్ క్యాన్ బి Enforced. వెన్ ద Happening of that event becomes impossible అండ్ నాట్ before. సో ఇప్పుడు ఆ ఈవెంట్ ఇంపాసిబుల్ అయిపోతే సర్వసాధారణంగా ఏదవుతుంది అని చెప్పాం సెక్షన్ 32 ప్రకారం Void. వాయిడ్ అవ్వాలి. కానీ సెక్షన్ 33 ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు దట్ అండ్ ఇట్ సేస్ దట్ ఆన్ సర్టన్ కండిషన్స్ ఈవెన్ దో దట్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఏదైతే బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ అది ఇంపాసిబుల్ అవ్వక ముందు అయితే ఇది చల్లదు, కానీ అది ఇంపాసిబుల్ అయిపోతే మాత్రం కాంట్రాక్ట్ చెల్లుతుంది. నౌ ఇలిస్ట్రేషన్ చదివితే మీకు అర్థమవుతుంది. A agrees to pay B a sum of money if certain ship does not return. The ship ఆ షిప్ ఏదైతే ఉందో ఆ ఎంవి నికోబారో లేకపోతే నాన్ కోరియో లేకపోతే అక్బరో లేకపోతే ఏదైనా ఐఎన్ఎస్ కళింగ ఏదో వాట్ ఎవర్ ద షిప్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇఫ్ దట్ షిప్ డస్ నాట్ రిటర్న్ టు ఇండియన్ హార్బర్, ఏదైనా వైజాగ్ పోర్ట్ హార్బర్ రాదు తిరిగి, ఏ అగ్రీస్ టు పే బి a sum of money. దట్ పర్టిక్యులర్ షిప్ ఏదైతే మాట్లాడుకున్నామో ఇఫ్ ఇట్ డస్ నాట్ రిటర్న్. కానీ ఈడెలాగా నాలుగులో శని ఉందని చాలా మందికి ఈడెలాగా అన్నాడో లేదో అక్కడ షిప్ ఏమైపోయిందంటే ఇట్ గాట్ sunk. సో ద షిప్ ఈస్ సంక్. నౌ వాట్ హ్యాపెన్స్? The contract can be enforced when the ship sinks. సో కాంట్రాక్ట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ వెన్ ద ఈవెంటే కదా. It is possible. ఇట్ ఈస్ పాసిబుల్. అమ్మో, మనం ఏ షిప్ ఎక్కినా మునిగిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయంటావా? ప్రదేశం కాదు ట్రైన్. ఈ పర్టిక్యులర్ షిప్ మునిగిపోయే అవకాశం ఉంది అంటున్నా. వెరీ గుడ్. ఓకే, సో మేబీ someone made a hole on it and something might have happened. This ship is going to sink for sure. అందుకే ఆడు if that is the case, ఈ షిప్ మునిగిపోతుంది అనేది సర్టన్ అయితే ఇది అన్సర్టన్ అవ్వదు కదా. పర్టిక్యులర్ షిప్ ఈస్ నాట్ వెల్ మెయింటైన్, కంప్లీట్ గా ఇట్ ఈస్ రస్టెడ్ అండ్ డిస్గస్టెడ్. సో డెఫినెట్లీ అది ఏంటవుతుంది అంటే వెన్ ఇట్ సేల్స్ ఇట్ విల్ బి రస్టిగేటెడ్ అని అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ సర్టెన్, ద ఫ్యూచర్ ఈవెంట్ ఈస్ సర్టెన్, వీ కెన్ ఎస్టిమేట్ ఇట్, ఇజంట్ ఇట్? అన్సర్టెన్ ఎప్పుడవుతుంది అంటే వెన్ ఎవ్రీథింగ్ ఈస్ నైస్, వెదర్ ఈస్ నైస్, షిప్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్, బట్ స్టిల్ if these people are talking about it, then it is uncertain. Now the next illustration ఇంకోటి ఏమని ఇచ్చారు తల్లి? No, sir.
ఓకే, సో దిస్ ఇస్ వేర్ సెక్షన్ 32 లో ఫస్ట్ పార్ట్ మనం చూసాం. సెక్షన్ 32 లో ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి అంటే ద ఫ్యూచర్ ఈవెంట్ ఇఫ్ ఇట్ బికమ్స్ దట్ అన్సర్టన్ ఈవెంట్ హ్యాపెన్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ then what it says that section 33 prakaram such contract is what can be enforceable. section 33 అంటుంది ఆ ఫ్యూచర్ ఈవెంట్ కానీ జరిగిపోతే that contract is what enforceable. it is enforceable. Yeah, that's it. Next section 34. ఫస్ట్ సెక్షన్స్ చూడండి, మన కేసులో చూద్దాం. section 34. When event on which contract is contingent to be deemed impossible, if it is Contingent. If it is the future conduct of the living person. Future conduct of the living person. ఏమైంది? If the future event on which a contract is contingent is the way in which a person will act at an unspecified time, the event shall be considered to be impossible when such person does anything which renders it impossible that he should so act within any definite time or otherwise than under further contingencies. కంటింజెన్సీస్. ఓకే, సెక్షన్ 34 ఏమంటుంది? ఫస్ట్ మీరు సెక్షన్ కరెక్ట్ చదివితేనే మీకు అర్థమవుతుంది. అకార్డింగ్ టు సెక్షన్ 34 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సేస్ దట్ ద ఫ్యూచర్ ఈవెంట్ ఆన్ విచ్ a contract is contingent అంటే is the way in which a person will act at an unspecified time. ఆడు డెఫినెట్ గా తుమ్ముతాడు రా, లేకపోతే వాడు డెఫినెట్ గా నవ్వుతాడు అని, ఏదో నవ్వడం కోసమో లేకపోతే డెఫినెట్ గా ఈ పర్టిక్యులర్ ఈవెంట్ లో ఆడు కాప్ పడతాడు అని అంటున్నాం అనుకోండి. ఈ కాప్ పడడం అనేది కానీ ఇవన్నీ ఏంటివి? డెఫినెటా? Uncertain. They are all uncertain. The event shall be considered to become impossible when such person does anything which renders it impossible that he should so act within any definite time. సో ఇవ్వబడినటువంటి టైంలో అటు అలాగా చేసి ఉండకపోవచ్చు, చేయడనేటువంటి నిర్ధారణకు మనం రావచ్చు. దెన్ కాంట్రాక్ట్ ఏమవుతుంది? ఇలిస్ట్రేషన్ చదివితే మీకు సెక్షన్ 34 అర్థమైపోతుంది. ఇలిస్ట్రేషన్. ఏ అగ్రీస్ టు పే వాట్? B, a sum of money if B marries C. If B marries C, ఓకే బాగానే ఉంది. బికి సికి పెళ్లి అయితే మాత్రం డబ్బులు ఇస్తాను అంటున్నాడు ఇటు ముందు నుంచి. కానీ సి అనేటువంటి అమ్మాయి ఏం చేసింది అంటే బితో, బి అంటే బాబా, ఓకే, బావని పెళ్లి చేసుకొని చెప్తానని చెప్పి, కానీ సి మ్యారీ హూ? బి డార్లింగ్. సి మ్యారీ బి డార్లింగ్. సో బికి ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఏ అన్నయ్య అనుకుందాం. అన్నయ్య said he will pay B a sum of money if she marries C. Okay, now ఇప్పుడు ఏమైంది? C married who? D. ఓకే, ఇప్పుడు అయితే మరి ఏంటవుతుంది? The marriage of B and C must now be considered what? Impossible. నిజమా? Bకి డైవర్స్ ఇచ్చి మనం మళ్ళా Bకి Cకి పెళ్లి చేయలేమా సిరి? సిరి, సంజయ్, మధు మధు రిప్లైడ్. వెరీ గుడ్. చెయ్యొచ్చు సార్, చెయ్యొచ్చు. ఓకే, పాసిబుల్, వెరీ గుడ్. సో కానీ అకార్డింగ్ టు ద కాంట్రాక్ట్ ద మ్యారేజ్ ఆఫ్ ద బి అండ్ టు సి మస్ట్ నౌ బి కన్సిడర్డ్ వాట్? ఇప్పటికి ప్రస్తుతానికి ఏమనుకోవాలి? Impossible. ఇంపాసిబుల్ అని అనుకోవాలి. అది ఎప్పటికి వాళ్ళిద్దరికి తగులు ఎప్పుడు అవుతాయి, వాళ్ళిద్దరికి పిల్లలు ఎప్పుడు పుడతారు, అప్పుడు వాళ్ళ వల్ల ఇది చిరాకులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి ఎవరు ప్లేట్లు విసురుకుంటారు, ఆ తర్వాత ఎవరి కత్తోలు, అవన్నీ చాలు. మధు స్మైలింగ్. సో ఇవన్నీ జరిగేవి కాదు, నాట్ వెరీ సర్టెన్, ఇంపాసిబుల్. ఓకే, సో నౌ ఆల్దో Although it is possible that D may die
ends He that may die. He may die. He may elope. He may marry someone else. He may do this. He may do that. కదా దేర్ ఆర్ పాసిబిలిటీస్. వీళ్ళిద్దరికి డైవర్స్ అయిపోవచ్చు, లేకపోతే డి చచ్చిపోవచ్చు. డి చచ్చిపోతే మళ్ళా సి ఖాళీ అయిపోవచ్చు బీని పెళ్లి చేసుకోవడానికి. ఇవన్నీ ఉన్నాయా లేదా పాసిబిలిటీలు? yes sir. వండర్ఫుల్. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ డి మే డై. కానీ And that C may afterwards marry B. కాబట్టి ఏమైంది? ఇలిస్ట్రేషన్ ఇచ్చాడు కదా సిరి, నీకేం అర్థమైంది చెప్పు ఇప్పుడు. It is possible at certain exceptions. ఇప్పుడు సెక్షన్ 34 చదువుతుంది. అంత కష్టం అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏంటనుకుంటారంటే, మీకు ఈరోజు చెప్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. బికాస్ దే డోంట్ లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. సో ఐ విల్ ఛాలెంజ్, మీరు ఎవ్వరు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు, యు ఆల్ విల్ పాస్. కానీ లిసన్ టు మీ కొద్దిగా కేర్ఫుల్లీ. సెక్షన్ 30 నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. సెక్షన్ 30 ఏమని చెప్తుంది, 31 ఏం చెప్తుంది, 32 ఏం చెప్తుంది, 33. ఇప్పుడు 33 లో ఆల్రెడీ చూసాం, ఫ్యూచర్ ఈవెంట్ కానీ జరిగిపోతే ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ అని. అది అర్థమైపోయింది మీకు. సెక్షన్ 34 కొద్దిగా అర్థం చేసుకోండి ఏమని చెప్తున్నాడు, మళ్ళా చదువుతాలి. If the future event on which a contract is contingent is the way in which a person will act at an unspecified time, the event shall be considered to become impossible when such person does anything which renders it impossible that he should so act within any definite time, or otherwise then under further contingencies. And in further contingencies అంటే the event may occur by chance. Occurring by chance is contingent. So otherwise then under further ఛాన్సెస్ ఏంటివి, జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యూచర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అది ఏమైంది, ఇంపాసిబుల్ అయింది. ప్రస్తుతానికి ఇంపాసిబుల్ అయింది, కానీ ఫ్యూచర్ లో అది అయ్యే అవకాశం అవ్వకపోయే అవకాశం ఉంది, అయ్యే అవకాశం ఉంది, అంటే అవ్వకపోయే అవకాశం కూడా ఉంది. సో ఇట్ ఈస్ అన్సర్టెన్. ప్రస్తుతానికి ఇంపాసిబుల్ బట్ ఫ్యూచర్ అన్సర్టెన్. ఏం చెప్తుంది అక్కడ సెక్షన్ 34? ప్రస్తుతానికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఆఫ్టర్ సర్టెన్ టైం దిస్ ఇంపాసిబుల్ థింగ్ మైట్ బి అన్సర్టెన్. అవ్వచ్చు కూడా. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంపాసిబుల్ కదా, ఫ్యూచర్ లో అన్సర్టెన్ ఎలాగవుతుంది అంటే, అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒకవేళ బి సిని పెళ్లి చేసుకుంటే ఏ డబ్బులు ఇస్తానన్నాడు, కానీ సి బిని పెళ్లి చేసేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అది ప్రెసెంట్ సి బిని పెళ్లి చేసుకుంది కాబట్టి సిని బి పెళ్లి చేసుకోవడం పాసిబుల్ ఇంపాసిబులా? ఇంపాసిబుల్. సో ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్ సి మ్యారింగ్ బి ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, బాగానే ఉంది. ఈవెన్ దో ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అయినా కూడా, బట్ దెర్ ఈస్ అ ఫర్దర్ కంటింజెన్సీస్. అంటే ఫర్దర్ అన్సర్టన్ కదా, డి బతికే ఉంటాడు, లేకపోతే డి డైవర్స్ అవ్వడు, లేకపోతే డి ఏదే. సో అర్థమైందా, డి ఇంకొంత వెళ్ళిపోవడు అని ఇవేమైనా ఉన్నాయా, గ్యారంటీయా, సర్టన్ అవన్నీ? డి మే డై. ఇప్పుడు డి చచ్చిపోతే సి బి పెళ్లి చేసుకోవడం అనేది ఆ ఈవెంట్ ఏమైంది అప్పుడు పాసిబుల్. సో సెక్షన్ 34 ఏమంటుంది అంటే, సింపుల్ గా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఫర్ బెటర్. అది అంత ఈజీగా చెప్పట్లేదు సెక్షన్ 34. నేను మీకు చెప్తున్నంత ఈజీగా చెప్పట్లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని, లేక ఒక వ్యక్తి చేసేటటువంటి పనుల్ని, ఫ్యూచర్ లో చేసేటటువంటి పనుల్ని మనం కంటింజెంట్ గా ఎలా ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఆ పర్టికులర్ పరిస్థితులకి అది ఇంపాసిబుల్ అయినా ఫ్యూచర్ లో అది అన్సర్టన్ అయితే అప్పుడు అది ఫర్దర్ కంటింజెన్సీస్ కి అది తావిస్తుంది. కాబట్టి ఈవెన్ దో ప్రెసెంట్ నౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఫర్దర్ కంటింజెన్సీస్ ఉన్నాయి కాబట్టి నౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఫర్దర్ కంటింజెన్సీస్. అంటే కంటింజెన్సీస్ అంటే ఈవెంట్ మే అక్కర్ బై By chance. వెరీ గుడ్. By chance.
అంతే మా స్టూడెంట్స్ అందరూ రత్నాలు ఆల్. సో ద లాస్ట్ సెక్షన్ ఫర్ టుడే. ఈ రోజు సెక్షన్స్ చూసేస్తే నా బాధల్లా, సో దాట్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కేస్ లాస్ చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని. బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ 2 more sections యాక్చువల్లీ. సెక్షన్ 35 చూసామా? సెక్షన్ 35 చూడాలి, సెక్షన్ 36 చూడాలి. సారీ. సో దేర్ ఆర్ 2 more sections. ప్రస్తుతానికి మీకు కంటింజెంట్ కాంట్రాక్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. కంటింజెంట్ కాంట్రాక్ట్ ఆల్సో ఇట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై పర్ఫార్మెన్స్. కంటింజెంట్ కాంట్రాక్ట్ కూడా ఏమవుతుంది? సార్ ఈజ్ ఇట్ వాయిడ్ ఆర్ వ్యాలిడ్? ఏది వాయిడ్ ఆర్ వ్యాలిడ్? ప్లీజ్, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? సెక్షన్ 34 సార్. సెక్షన్ 34 అది ప్రెసెంట్ ఇంపాసిబుల్ అని చెప్పారు కదా సార్. ప్రెసెంట్ ఇంపాసిబుల్, కానీ ఫ్యూచర్ లో మాత్రం అన్సర్టనిటీ ఉంది. సో ప్రస్తుతానికి ఇంపాసిబుల్ కాబట్టి ఇంపాసిబిలిటీ కంటిన్యూ అవుతున్నంత వరకు అది వాయిడ్. ఓకే సార్. ఆ ఇంపాసిబిలిటీ నుంచి ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే ఇంపాసిబిలిటీ నుంచి దాటి వెళ్ళిపోయి అది అన్సర్టన్ అయ్యిందో, అప్పుడు అదేమైంది? Then it is valid, sir. Voidable or వాయిడబుల్ ఆర్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఆర్ వాయిడబుల్ అవుతుంది. గాట్ ఇట్? మీ కేసు లాస్ ప్రతిదానికి ఒక కేసు లా ప్రకారం చెప్తే దెన్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఫర్ షూర్. సెక్షన్స్ మాత్రమే ప్రస్తుతానికి ఒక బ్రష్ అప్ ఇచ్చాం. హౌ టు వాట్ సెక్షన్స్ ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కంటింజెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఏం మాట్లాడుతుంది. నెక్స్ట్ మండే సెక్షన్ 35, సెక్షన్ 36 తో పాటు కేస్ లాస్ కూడా చూస్తే we will cover the contingent contract completely. Then we will go for this other contracts. Okay, students, you all may leave the class. Thank you.